హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 26వ భాగాన్ని వినిద్దాం. వెనకనే వస్తున్న జైని చూసుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళి డోర్ మూసేసింది సాయి. బ్యాడ్ లక్, లాస్ట్ మినిట్లో వచ్చి కాలు అడ్డు పెట్టేశాడు. తొయ్యడానికి చూసిన ఆ బాడీ ముందు అయ్యే పని కాక ఒక్క తోపు తొయ్యగానే డోర్ తెరుచుకుని బెడ్ మీద వెల్లికిలా పడింది సాయి. లేవకుండా అడ్డంగా 2 కాళ్ళు పెట్టి కూర్చున్నాడు. సార్, ఊపిరి ఆడడం లేదు. ముక్కు మూసానా, నోరు మూసానే నీకు ఊపిరి ఆడకుండా ఉండడానికి? అలా కాదండి, నీ వెయిట్ అంతా నా మీద పెట్టేశారు. పిచ్చుక పిల్లని సార్ నేను. ఆ విషయం ఇందాక కొరికి పారిపోయినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడు ఏమైందని మళ్ళీ అదే అంటున్నారు సార్. ఏమైందా? నువ్వు కొరికిన దానికి నాకు నొప్పిగా ఉంది. అబద్ధాలు చెప్పకండి సార్. అంత చిన్న దెబ్బకి నొప్పి ఎందుకు పుడుతుంది? మీరు ఆర్మీలో ఉన్నప్పుడు గన్తోనే ఆడుకొని ఉంటారు. దాంతో పోలిస్తే ఇది చీమంతా. ఏంటమ్మా, ఆడుకున్నానా? నువ్వు వచ్చి చూసావా నన్ను ఆడుకుంటుంటే? సినిమాల్లో చేతిలో గన్నుంటే గిరగిరా తిప్పుతారు కదా సార్, అలా ఆడుకోలేదా మీరు? నీ సినిమా నాలెడ్జ్ సంతకల్లా. మాకు గన్నిచ్చేది మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చమని ఆడుకోమని కాదు. నిజంగానా సార్ అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంటే, అదే నిజం అనుకుంటుందేమో అని భయపడి, కాదే, మా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. ముందు తర్వాత శత్రువులు దాడి చేస్తే చేతిలో ఆయుధం ఉండడం ముఖ్యం కాబట్టి. మీరు ఎంతమందిని చంపారు ఇప్పటికీ? ఏ, వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు సంతాప సభ పెడతావా? ఊరికే అడిగాను సార్, చెప్పచ్చుగా. ఒక 25 మంది. 25 మందిని చంపేశారా? నమ్మలేనట్టుగా మొహం పెడితే, ఇప్పుడు వాళ్ళ డెడ్ బాడీస్ తీసుకురావాలా నేను? వద్దొద్దు. ఎందుకు చంపారు? ఎందుకు చంపుతారే? అక్రమంగా మన దేశంలోకి వచ్చారు. మనోళ్ళని 2 చంపేశారు. చిన్న సైజు వార్ జరిగింది. దొరికినోడిని దొరికినట్టు వేసేయడమే. భయపడుతూ వెనక్కి జరుగుతుంటే, నీకేమైంది అన్నాడు. ఏం కాలేదు అని చెప్తూనే దూరం అవడానికి జారుతుంటే కాలు పట్టుకొని జర్రమని తన కిందికి లాక్కున్నాడు. సార్. ఏంటి, భయంగా ఉందా? మరి అంతమందిని చంపేశా అంటే భయం మీదా? ఇన్నాళ్ళు ఏమైందే? నాకు తెలియదుగా మీరు మనుషులు కూడా వేసేశారని. ఇప్పుడు నిన్ను కూడా వేసేయడానికే వచ్చాను. నేనే తప్పు చేయలేదు సార్. అక్రమంగా ఈ ఇంట్లోకి వచ్చేసావే. అక్రమంగా ఏం కాదు, తాళి కట్టించుకొని సాంప్రదాయబద్ధంగా వచ్చాను. నా పెదవి కొరికి నా రక్తం కళ్ళ చూసినందుకైనా వేసేస్తా నిన్ను. సార్, నేను చిన్నగా కొరికా, మీరు కావాలని చెప్తున్నారు అని ఏడుపు మొహం పెడితే, నేను కూడా చిన్నగానే కొరుకుతాను అని పెదవుల మీద పెదవులు పెట్టేశాడు. ఇంకేం మాట్లాడడానికి సాయికి ఛాన్స్ ఇవ్వలేదు. ముద్దు కాకుండా కొరకడమే పనిగా పెట్టుకుని సాయికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంటే వదలమని కొడుతూ ఉంది. 1కి బదులు 2 ఘాట్లు పెట్టి ఉప్పగా తగిలిన బ్లడ్ టేస్ట్ చేశాక లీవ్ చేసి సాఫ్ట్గానే పెట్టాను, నొప్పి లేదుగా అన్నాడు. సాఫ్ట్గా పెట్టారా? ఎలా అంటున్నారండి ఆ మాటని? పెదవిని అద్దంలో చూసుకుంది. నేను సాఫ్ట్ అంటే అంతే ఉంటుంది, నీకు తెలుసు ఆల్రెడీ. అద్దంలో జైని చూసి చీర కొంగుతో బ్లడ్ తుడుచుకుంటూ, రివెంజ్ కోసం పెడితే రక్తాలు తాగుతారా సార్? నేను రివెంజ్తో పెట్టలేదు సాయి, సాఫ్ట్గా పెట్టాను. రివెంజ్ కావాలంటే ఎలా పెడతానో చూపిస్తారా అని బెడ్ దిగితే వద్దని తుర్రున వెళ్ళిపోయింది. మళ్ళీ రావే, నా దగ్గరికి చెప్తాను అని వర్క్ చేసుకున్నాడు జై. మిడ్నైట్ 12 అవ్వడానికి కొన్ని సెకండ్ల ముందు గాఢంగా నిద్రపోతున్న జైకి తను ఎవరో పట్టి పట్టి చూస్తున్నారని అనిపించి టక్కున కళ్ళు తెరిచాడు. సాయి ఫేస్ దగ్గరగా పెట్టి మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉండేసరికి వెనక్కి జర్కిచ్చి, మెంటల్ దన, ఏం చేస్తున్నావు అన్నాడు కోపంగా. సాయి నవ్వుతూ, సార్ హ్యాపీ బర్త్డే అంది. నీ దీనికా భయపెట్టేలా మీదకొచ్చి చూస్తున్నావు అని ముసుగు పెడుతుంటే, సార్ నేను బర్త్డే విషెస్ చెప్పాను. అయితే ఏంటి ఇప్పుడు, సంబరం చేసుకోవాలా నువ్వు చెప్పావని? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు మీరు. అసలు నా బర్త్డే అని ఎవరు చెప్పారు? మనసుంటే మార్గం ఉంటుంది. చాచిపెట్టి ఒకటిస్తే చెంప మీద నా చేతి ముద్రలు కూడా ఉంటాయి అనగానే చెంపకి అడ్డుగా చేయి పెట్టుకుంది. పడుకోపే అన్నాడు. ఎందుకు ఇష్టం లేదు సార్ మీకు పుట్టినరోజు? చెప్పాలా నీకు? నేనేమైనా స్కూల్ పోరన్నా పుట్టినరోజులు పండుగలు చేసుకోవడానికి? నేను మీకోసం కేక్ చేశాను అని స్లోగా చెప్తే పడుకునేవాడు లేచాడు. ఎందుకు చేశావే? నా బర్త్డే అని చెప్పిన మామ్ నేను చేసుకోను, ఇష్టం లేదని చెప్పలేదా నీకు? చెప్పారు, కానీ నేను వచ్చాక మీ మొదటి పుట్టినరోజు విషెస్ చెప్పకుండా ఉండలేకపోయాను సార్. ఎందుకు? మీరు నాకు కొత్త జీవితం ఇచ్చారు. నాటకమే అయినా ప్రేమని పరిచయం చేశారు.
ఈరోజు నేను సంతోషంగా ఉండడానికి కారణం మీరే సార్. మరి మీ పుట్టినరోజుని ఎలా తేలిగ్గా వదిలేయగలను? కోపం వస్తుందని తెలుసు, తిట్టండి నన్ను, కానీ ఈరోజైనా మీరు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. ఎమోషన్ ఎక్కువైపోతుందే నీకు. మీకులాగా స్టోన్ కాదు కదండి ఎమోషన్ లేకుండా ఉండడానికి అని అంటగానే చివాలను చూసి వెట్టకారం ఎక్కువ అవుతుంది. నిజం చెప్పినా ఇలా అంటారని గొనిగి, పుట్టినరోజు కూడా మీకు కోపం తెప్పించాను, గుడ్ నైట్ అంది. పడుకుంటుంటే చేయి పట్టుకుని తీసుకురా అన్నాడు జై. ఏంటి అని కళ్ళు పెద్దవి చేస్తే, కేక్ తీసుకురావే అన్నాడు. నిజంగా కట్ చేస్తారా అని పరుగున వెళ్ళి మినీ ఫ్రిడ్జ్లో పెట్టిన కేకు కత్తి తెచ్చి క్యాండిల్ వెలిగించింది. డెకరేషన్ కూడా చేసావే? కేక్ నేనే చేశాను, కానీ ఒట్టిగా బాగోదని నందు ఒక డెకరేషన్ ఎలా చేయాలో చెప్పింది. కేక్ కట్ చేస్తుంటే, ఆగండి సార్, అక్కని అత్తయ్య గారిని కూడా పిలుచుకొని వస్తాను. అయితే పోయి మీ ముగ్గురు తినేయండి అని కేక్ చేతిలో పెట్టి ఇస్తూ ఉండగా, సార్ అంది డల్లుగా. నోరు మూసుకొని కూర్చో. ఏదో అడిగావని ఇష్టం లేకపోయినా చేస్తుంటే మళ్ళీ ఒక్కరు సరిపోరు నీకని కసురుతుంటే, సరే చెయ్యండి అని కూర్చుంది. క్యాండిల్ ఉఫ్ అంటే హ్యాపీ బర్త్డే పాట పాడింది సాయి. కట్ చేసి తినిపించాడు. మీది కదా బర్త్డే, మీరు తినాలి అని పీస్ పెడుతుంటే ఆపేసి సాయి లిప్స్ మీద మిగిలిన క్రీమ్ని లిక్ చేశాడు జై. సాయి షివరవుతూ వెనక్కి పడిపోబోతుంటే తల వెనక పట్టుకుని ముందుకు తెచ్చుకున్నాడు. ఏం చేస్తున్నారు సార్? కేక్ తింటున్నాను, కనిపించడం లేదా? ఇలానా? నేను పెడతానుగా. నీ పెదవుల మీద పెట్టింది ఇంకా టేస్టీగా ఉంది సాయి. సార్ ఏంటి, మీరు బాగానే ఉన్నారుగా? ఒంట్లో ఏమైనా తేడాగా ఉందా? నాకేమైందే? కొత్తగా మాట్లాడుతున్నారు పెళ్ళికి ముందులా అని అంటూ ఉండగా నవ్వుతూ దగ్గరికి లాక్కుని, నచ్చలేదా నీకు అన్నాడు. అంత డైరెక్ట్గా అడిగితే ఏం చెప్తాం అని కోపం తగ్గిపోయిందా నా పైన? లేదు, అంత తేలిగ్గా తగ్గదు అని వదిలేసి కేక్ చేతిలో పెట్టాడు. అనుకున్నాను, ఎందుకు తగ్గుతుంది? నాకే ఏదో కల వచ్చింది అని అనుకుంటూనే ఉన్నాను. మెంటల్ దానా, కొంచెం కూడా బ్రెయిన్ లేదే నీకు? ఇప్పుడే కిస్ పెట్టాను, కలలా ఉందా నీకు? మరి మీరు కోపం తగ్గకుండా ఉంటే అలాగే అనిపిస్తుంది. ఇలా కాదే, నొప్పి తెలిసేలా సాయంత్రం ఇచ్చినట్టు ఇవ్వాలి, అప్పుడే తెలుస్తుంది నీకు అని తనతో పాటు బెడ్ మీదకి లాక్కుని బ్లాంకెట్ కప్పేశాడు ఇద్దరికి. సార్ నిజం చెప్పండి, మీకు హెల్త్ ప్రాబ్లం ఏం లేదుగా? ఇంకోసారి అడిగితే నీ రక్తం తాగి దాహం తెచ్చుకుంటా. ఛీ యాక్. ఏంటి యాక్? నాది తాగావు మర్చిపోయావా? అదో మళ్ళీ అంటున్నారు మీరు. నేనేం చేయలేదు మీ పెదవుల్ని. మరి కాకొచ్చి పొడిచిపోయిందా? మీరే ఏదో చేసుకొని ఉంటారు. మళ్ళీ అదే వంత పాడి జై పెదవుల కింద తన పెదవుల్ని బలి చేస్తుంది సాయి. ఉన్న రెండిటికి తోడు ఇంకో రోడ్డు పడి సాయి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. చంపేస్తారా, ఊపిరి ఆడట్లేదు అని పైకి లేచేసి ఊపిరి తీసుకుంటుంటే, నోరు అదుపులో పెట్టుకోమరి అన్నాడు. నేనేమన్నాను సార్? నువ్వే నాకు దెబ్బ తగిలించి మళ్ళీ నువ్వే నేను కాదని దబాయిస్తున్నా. నేను కాదు నిజంగానే. మళ్ళీ లాక్కొని కిస్ పెట్టబోతే భయపడిన సాయి, సరే నేనే, వద్దు అని ఒప్పుకునేసింది. అలా రా దారికి. సార్ చెప్పు అని చూస్తే, మీ కోపం పూర్తిగా తగ్గిపోవాలంటే ఏం చేయాలి అని అడిగితే ఆలోచిస్తూ మొహం పెట్టి, నేనెందుకు చెప్పాలి? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది నువ్వే కాబట్టి నువ్వే సాల్వ్ చేసుకో. దుప్పటి ముసుగేసుకున్నాడు. ఏం చెప్పారు ఇప్పుడు ఈయన? సాయి బర్త్డే రోజు హ్యాపీగా ఉండమని అడిగావు, ఉంటున్నాను, ప్రశ్నలు వేసి విసిగించుకో అని స్లీప్ వేసేశాడు. రోజు ఉండమని అడుగుతా ఉంటారా? ఉండరు అని సాయి పడుకుంది. మార్నింగ్ జై లేచేసరికి గాయత్రి గారు ఎదురుగా ఉండి నవ్వుతూ కనిపించారు. గుడ్ మార్నింగ్ మామ్ అని నవ్వితే హక్ చేసుకుని హ్యాపీ బర్త్డే కన్నా అని ముద్దు పెట్టింది. థ్యాంక్స్ చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు. సాయి దూరం నుంచి చూస్తుంది. థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఈయన అని గాయత్రి గారికి అలవాటే అయ్యి ఏమీ అనుకోక ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి కిందికి వెళ్ళారు. షవర్ చేసి వచ్చాక డ్రెస్ ఇస్తున్న సాయిని, ఏంటి ఆ చూపు అన్నాడు జై. అత్తయ్య గారు ఎంత ప్రేమగా విష్ చెప్పారు సార్ మీకు, కానీ మీరు థ్యాంక్సే చెప్పలేదు. తను నా కన్న తల్లి సాయి, అమ్మ దగ్గర ఫార్మాలిటీస్ చూపించడం నాకు రాదు అని డ్రెస్ చేంజ్ చేసుకుని కిందికి వెళ్ళిపోయాడు. ఒక్కోసారి సెంటిమెంట్స్ లేనట్టు కనిపిస్తారు, కానీ ఈయనకి సెంటిమెంట్స్ చాలానే ఎక్కువ. ఎంత ఎక్కువ కాకపోతే మామయ్య గారు వెళ్ళిపోయినందుకు ఎంత బాధపడి ఉంటే మరొకసారి అలాంటి బాధను తీసుకుంటానేమో అని భయపడుతున్నారు అని సాయి ఇన్నర్ వేసుకుంది. నందు విష్ చేసిన సేమ్ రియాక్షన్ ఇచ్చిన జై డైనింగ్ టేబుల్ మీద తనకి ఇష్టమైన వంటలు చూసి, మామ్
ఎవ్రీ ఇయర్ చెప్తూనే ఉన్నాను మీకు ఇవన్నీ అవసరం లేదని అన్నాడు. నాకు తినాలనిపించింది జై, నువ్వు తినవని తెలిసి బర్త్డే స్పెషల్గా ఎందుకు చేస్తాను అని అంటూ ఉంటేనే వడ్డిస్తుంది. ప్రతిసారి వచ్చే సమాధానం అదే అని తెలిసి మారు మాట్లాడకుండా తిన్నాడు. సార్, ఆఫీస్కి వెళ్తారా మీరు? లేదు, ఆడుకోవడానికి వెళ్తున్నాను. ప్రతిదీ వెటకారంగా అనిపిస్తుంది మీకు అని. ఈ రోజుకి ఇంట్లో ఉండొచ్చుగా అంటుంది. ఎందుకు, పార్టీలు లాంటివి ఏమైనా చేస్తున్నావా? సీరియస్ లుక్ ఇచ్చిన జైకి లేదు అని తల ఫాస్ట్గా ఊపేసి, మీరు తిడతారుగా అంది. మరి ఎందుకే? గుడికి వెళ్ళొద్దాం కదా. ఇవే తగ్గించు, నాకు చాలా పనుంది, కుదరదు అని ఆఫీస్కి ఓటేశాడు. నందు బొటిక్కి వెళ్ళిపోతే అత్తయ్య గారు మీరు రెస్ట్ తీసుకోండి, నేను గుడికి వెళ్ళొస్తాను అంది. జాగ్రత్త సాయి, నేను కూడా వచ్చేదాన్ని, కానీ జైకి తెలిస్తే పుట్టినరోజు అనే వెళ్ళానని అరుస్తాడు. గుడికి వెళ్ళడం కూడా తప్పంటారా? కాదు, ఇవాళ ఎందుకు, నిన్న లేదా రేపు వెళ్ళొచ్చుగా అని లాజిక్ తీస్తాడులే. వాడిని ఇవాళ ఇరిటేట్ చేయలేను. సరే, నేనే వెళ్తాను, డ్రైవర్ని తీసుకుని వెళ్తాడు, కార్లో వెళ్ళు అని చెప్తే అలాగేనని బిర్లా మందిర్కి వెళ్తుంది సాయి. ప్రదక్షిణాలు చేసి దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఏం చేయాలా అని పూజారి గారు అడిగితే జై పేరు గోత్రం చెప్పి ఈరోజు పుట్టినరోజు అయింది, అర్చన చేయించండి అని అంటే, ఈ పేరుతో ఇంతకు ముందే చేశానమ్మా అన్నారు పంతులు. ఏంటి, నిజమా అని షాక్ అవుతుంది. అవును తల్లి, గుడిలో అన్నదానం కూడా చేస్తున్నారు ఇవాళ అంతా జై పేరుతో. ఎవరు పంతులు గారు చేసేది అని అడిగింది. తెలీదు, ఎవరో పెద్ద మనిషి గుడి ప్రాంగణంలోనే ఉండుంటారు అని చెప్పి పూజ చేయడానికి వెళ్ళారు. పూజ అయ్యేదాకా ఆగి ఫాస్ట్గా బయటకు వచ్చి ఆ ప్లేస్ అంతా చూసింది. ఒక మండపంలో వంటలు చేయిస్తున్న మహేంద్ర గారు వైట్ అండ్ వైట్ కుర్తా సెట్లో హుందాగా కనిపించారు. దగ్గరికి వెళ్తున్న సాయికి ఆయనలో జై పోలికలు కనిపిస్తుంటే బాడీ షివర్ అవుతుంది. ఈయన జై సార్ ఫాదర్ కాదు కదా అని ప్రశ్నిస్తూ ముందుకు వెళ్ళింది. చూపు కింద లేకపోవడంతో దారిలో ఉన్న కత్తిపీట మీద కాలు వేసి అమ్మా అని కాలు పట్టుకుంది. మహేంద్ర గారు ఏమైందమ్మా అని కంగారుగా వచ్చి కాలు చూసి అయ్యో చాలా రక్తం పోతుంది అని సాయిని పట్టుకుని వేరే చోట కూర్చోబెట్టారు. కొంచెం నెరిసిన జుట్టు తప్ప చాలా యంగుగా కనిపిస్తున్న మహేంద్ర గారిని దగ్గర నుంచి చూశాక జైని అక్కడే చూసినట్టు అనిపించింది సాయికి. ఎలా జరిగిందమ్మా, చూసుకోలేదా? ఎంత బ్లీడింగ్ అవుతుంది? హ్యాండ్ కర్చీఫ్తో సాయి కాలుకి కట్టుకట్టారు మహేంద్ర గారు. స్రూలోకి వచ్చి కాలు వెనక్కి లాక్కొని సారీ అండి, పెద్దవాళ్ళు అలా చిన్నవాళ్ళ కాలు పట్టుకోకూడదు అని అంటే, దెబ్బ తగిలిందమ్మా నీకు అన్నారు. చూసుకోలేదని చెప్పి ఎవరు మీరు అని అడిగింది. నేనెవరేంటమ్మా? మహేంద్ర గారు కన్ఫ్యూజన్తో అడిగితే తనన్నది గుర్తుకొచ్చింది సాయికి. అది సారీ, మీరు అడగకుండానే వచ్చి హెల్ప్ చేశారు, అందుకనే అడిగాను. సాటి మనిషికి దెబ్బ తగిలితే తెలిసిన వాళ్ళు అయ్యుంటేనే హెల్ప్ చేయాలా? మానవత్వం ఉంటే చాలు అని కాలు చూస్తున్న మహేంద్ర గారిని సాయి పట్టి పట్టి చూస్తుంది. వెంటనే హెల్ప్ చేయడానికి వచ్చి కాలు కూడా పట్టుకున్నారు అంటే ఎంత మంచి వ్యక్తి అయ్యుంటారు అని. బాగా నొప్పిగా ఉండుంటుంది, హాస్పిటల్కి వెళ్దాం పద తల్లి. వద్దండి, అంతగా ఏమీ లేదని సాయి వారిస్తున్నా గాయం పెద్దగా ఉండి బ్లీడింగ్ అవుతుందని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఫస్ట్ ఎయిడ్ చేయించి బిల్ కట్టి నీ అడ్రస్ చెప్పు సాయి, డ్రాప్ చేస్తాను అని అంటే, నేను వెళ్ళిపోతాను అంకుల్, మీరు గుడిలో ఏర్పాట్లు చూస్తున్నారు, పనులుంటాయి, వెళ్ళండి అని అంది. ఇంకా టైం ఉందిలే, అక్కడ ఏర్పాట్లకి నేను లేకపోయినా జరుగుతాయి. అంకుల్, మీరు ఏమీ అనుకోనంటే ఒకటి అడుగుతాను, ఎవరి కోసం చేస్తున్నారు ఈ అన్నదానం? నా కొడుకు పుట్టినరోజు ఇవాళ, వాడు సంతోషంగా ఉండాలని చేస్తున్నాను అని అంటే సాహికి పూర్తిగా అర్థమైంది ఆయన జై ఫాదరే అని. అంకుల్, నేను మీతో వస్తాను, నేను కూడా హెల్ప్ చేస్తాను. దేనికి సాహి? అన్నదానం చేస్తున్నారు దానికి. నీకెందుకమ్మా శ్రమ, పని వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రమ ఏముంది, నలుగురికి భోజనం పెడుతుంటే అందులో చేయి వేయడం పుణ్యం వస్తుంది. కానీ నీ కాలు బాగలేదు కదమ్మా, కట్టారు కదా, ఇప్పుడు నొప్పిగా లేదు అని ఒప్పించింది. మళ్ళీ మహేంద్ర గారితో గుడికే వచ్చి అన్నదానం కోసం జరిగే ఏర్పాట్లు చూస్తూ ఒక చోట కూర్చొని హెల్ప్ చేసింది తను చేయగలిగినంత. వడ్డిస్తానంటే నడవాలని వద్దన్నారు మహేంద్ర గారు. తృప్తిగా తింటున్న జనాలను చూసి మీకు ఈరోజు చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి జై సార్, మామయ్య గారు మీకు దూరంగా ఉన్నారేమో కానీ ప్రాణంగా ప్రేమిస్తున్నారు అని మనసులో అనుకుని హ్యాపీ అవుతుంది. మహేంద్ర గారు చూడనప్పుడు వెళ్ళి సర్వ్ కూడా చేసి కాలు నొప్పి చేసుకుంటుంది. వద్దన్నాను కదా సాయి, ఎందుకు లేస్తావు అని చిరుకోపం చూపించి ప్లేట్ ఇచ్చారు తినమని. తృప్తిగా తిని మీ అబ్బాయి చాలా లక్కీ అంకుల్, రాలేదా ఇక్కడికి? దిగులు పడుతూ లేదు అని చెప్తారు. వచ్చే సంవత్సరం మీరిద్దరూ కలిసే చేస్తారు, బాధపడకండి. నీ నోటి చలవతో అదే జరిగితే అంతకన్నా ఇంకేం అక్కర్లేదు నాకు అన్నాడు. సరే నేను వెళ్తాను అంకుల్, మా అత్తయ్య నా కోసం వెయిట్ చేస్తుంటారు, చాలాసేపు అయింది.
అలాగే జాగ్రత్త, నేను డ్రాప్ చేయనా? వద్దు, డ్రైవర్ వచ్చాడు. అంకుల్ మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఇంటికి ఆఫీస్కి ఎక్కడికైనా వచ్చి నన్ను కలవచ్చు. థ్యాంక్స్ అంకుల్, ఉంటాను, నన్ను మర్చిపోకండి అని చెప్పి కారులో వెళ్ళిపోయింది సాహి. చాలా మంచి పిల్ల అని అనుకుంటూ ఉంటే సాహి కార్ వెళ్ళగానే ప్రీతం కార్ వచ్చి ఆగింది గుడి ముందు. సారీ డాడ్, లేట్ అయింది కొంచెం అన్నాడు. పర్వాలేదు, ఆ అమ్మాయిని తీసుకొస్తానన్నావు. సరు దిగు అని కార్ డోర్ ఓపెన్ చేశాడు ప్రీతం. ట్రెడిషనల్గా శారీ కట్టుకొని పద్ధతిగా బ్రాండ్లా తయారై వచ్చింది సారు. చూడగానే మంచి ఇంప్రెషన్ కలిగింది మహేంద్ర గారికి. నమస్తే అంకుల్ అని కాళ్ళకి దండం పెడితే బ్లెస్ చేసి లోపల అన్నదానం మొదలైపోయిందని పదండని తీసుకుని వెళ్ళారు. ఏర్పాట్లు చాలా రిచ్గా ఉండి అబ్బో అనుకుని ఎందుకు ఇవాళ స్పెషల్ అని ప్రీతం అడిగితే నాకు ఒక అన్నయ్య ఉన్నాడు సరు, అన్న బర్త్డే ఇవాళ. అన్న ఉన్నాడా? మరి కనిపించడే? మాతో లేడు. ఎందుకని? తెలీదు, కనీసం పేరు కూడా తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, కానీ ఉన్నాడని తెలుసు. అదేంటి నాకు అర్థం కాలేదు. నీకు ఒక నిజం చెప్పాలి, మహేంద్ర డాడీ నా ఓన్ డాడీ కాదు, తను నాకు పెదనాన్న. అంటే మా డాడీకి అన్నయ్య. అమ్మా నాన్న చనిపోయాక నన్ను డాడీ పెంచారు, అమ్మా నాన్న లోటు లేకుండా. ఈ స్టోరీ అచ్చం సాహి స్టోరీలా ఉందేంటి? కొంపదీసి నా ఫ్యామిలీ గురించి తెలిసి ఇలా వార్నింగ్ చెప్తున్నాడేమో అని ఫస్ట్ డౌట్ పడి మళ్ళీ కాదని అనుకుంది సరు. మహేంద్ర కూడా బాగా నవ్వుతూ మాట్లాడి సరుకి డౌట్ లేకుండా చేశారు. అన్నదానం అయ్యాక ఒక చోట కూర్చుంటూ పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి అనుకుంటున్నారు అని అడిగారు. మీకు నేను ఓకేనా అంకుల్? నా కొడుకు ప్రేమించాడు కదమ్మా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అని మరోసారి బ్లెస్సింగ్స్ తీసుకొని నేను మా ఇంట్లో చెప్పాలి అంకుల్, కొంచెం టైం పడుతుంది, నా పెళ్ళి ఆగిపోయింది ఇంతకుముందు. ప్రీతం చెప్పాడు సరు, నువ్వు బాధపడకు, తప్పు లేకపోయినా ఆడపిల్లనే అనడం ఈ సమాజానికి అలవాటు. పెళ్ళి ఆగిపోతే అబ్బాయిలకి లేని ప్రాబ్లం అమ్మాయికి ఎందుకు పెడతారు? నేను అలాంటివి పట్టించుకోను. అమ్మో, ఈయన క్లాస్ పీకే టీచర్లా ఉన్నారని మనసులో అనుకుని మీరు చెప్పింది కరెక్టే అని పైకింది. నువ్వు చెప్పకపోతే నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. ముందు నేను ఒకసారి చెప్తాను అంకుల్, ఎంగేజ్మెంట్ పెళ్ళి మీరు మాట్లాడండి. సరే నేను వెళ్తాను అంకుల్, లేట్ అయింది. ప్రీతం డ్రాప్ చేసిరా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సరు. నవ్వి ప్రీతంతో వెళ్ళిపోయాక హక్ చేసుకుని మీ డాడీ చాలా స్వీట్, ఇంత తేలిగ్గా ఒప్పుకున్నారు అని పట్టరాని సంతోషంతో అరిచింది. చెప్పా కదా డాడీ, నా ఇష్టాన్ని కాదనరని ముద్దు పెట్టుకున్నాడు ప్రీతం. జై లేటుగా వచ్చాడు ఇంటికి. నందు, సాయి, గాయత్రి గారు డైనింగ్ టేబుల్ దగ్గర జై కోసం ఎదురు చూస్తున్నారు. 10 minutes అని ఫ్రెష్ అవ్వడానికి పైకెళ్ళొచ్చాడు. రోజులాగా సాయి వెనకాల వెళ్ళలేదు. ఇంటికొచ్చాక కాలికి బాగా స్వెల్లింగ్ వచ్చింది, నడవలేకపోతుంది. జై కిందికొచ్చాక డిన్నర్ కూడా సాయి వడ్డించలేదు. గాయత్రి గారు సర్వ్ చేస్తూనే ఏమైంది దీనికి, దిష్టిబొమ్మల ఒకచోటే కూర్చుంది అని చూస్తూ తిన్నాడు. తిడతాడని సాయి కూడా సైలెంట్గా బయటపడకుండా తింటూ ఉంది. తినేశాక కూడా అందరూ హ్యాండ్స్ వాషింగ్కి బేషన్ దగ్గరికి వెళ్తే సాయి ప్లేట్లోని హ్యాండ్ కడిగింది. అనుమానం బలపడి ఏమైంది నీకు, ఎందుకు కదలడం లేదు అని చైర్ పక్కకి జరిపిన జైకి ఇంతలావుగా పెద్ద కట్టుతో ఉన్న సాయి కాలు చూసి వెర్రి కోపం వచ్చింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.